4 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు జూలై 29 నాగపంచమి అని చెప్పి వస్తుంది. ఏంటా అని చెప్పి నేను కూడా ఒకసారి సెర్చ్ చేశాను. ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. అసలు ఈ రోజుకి ఇంతటి విశిష్టత రావడానికి గల కారణం ఏమిటంటే, స్కంద పురాణంలో ఈ నాగపంచమి విశిష్టతను గురించి సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ విధంగా వివరించారు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఒక కోరిక కోరుకోమన్నారు. అప్పుడు ఆదిశేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టి మొత్తం సర్పపూజలు చేయాలని కోరుకున్నారు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించారు. ఈ రోజున మనం సర్పపూజలు చేయడం వలన వంశాభివృద్ధి, కార్యసిద్ధి జరుగుతుంది. మనకున్న కాలసర్ప దోషాలు, సర్పదోషాలన్నీ కూడా పోతాయి. రాహుకేతు దోషాలు ఇవన్నీ కూడా పోతాయంట. నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళాను. వచ్చిన తర్వాత అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుని అమ్మవారికి పాలు నైవేద్యంగా సమర్పించాను. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి.